అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో ఈ రోజు ఈ వీడియోలోని నేనైతే నా సమ్మర్ అవుట్ఫిట్ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట. మీరు ఆల్రెడీ ఈ అవుట్ఫిట్స్ అన్ని వేరే వేరే వ్లాగ్స్ లోని ఫొటోస్ లో చూసుంటారు. ఇదేమి కొత్త కాదు, ఈ అవుట్ఫిట్స్ ఏమి కొత్త కాదు. సో ఈ అవుట్ఫిట్స్ నేను మార్కెట్స్ లోని, మాల్స్ లోని, ఆన్లైన్ లో పర్చేస్ చేసినవి. ఏది ఒక ప్రాపర్ ఆర్డర్, ఒక కేటగిరీ అంటూ లేదు. జస్ట్ ఒక అవుట్ఫిట్, జస్ట్ ఒక సమ్మర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికని, జస్ట్ ఒక సమ్మర్ అవుట్ఫిట్ ఐడియాస్ ఇవ్వడానికని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏమో నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ నారింజ డ్రెస్ అనమాట. ఇదిగోటిలా ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ లో వేసుకున్నాను. ఆ వ్లాగ్ కనుక మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకు. ఇది నేను షీన్ లో కొనుక్కున్నా అనమాట. ఇది డ్రెస్ అంతా ఇట్స్ లైక్ మిడిల్ అండ్ డ్రెస్ అనమాట. ఇది డ్రెస్ అంతా ఆరెంజెస్ వస్తాయి అండ్ కిందన సైడ్ స్లిట్ వస్తుంది. అండ్ ఇది ఒక టైఅప్ డ్రెస్ అనమాట. గట్టిగా యాక్చువల్లీ కట్టుకోవాలి, ఇది ఊడిపోయింది. ఇట్స్ అ టైఅప్ డ్రెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ ఇట్స్ క్రీమ్ సమ్మర్ అప్రోప్రియేట్ అని చెప్పచ్చు. Thousand years later. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ట్యాంక్ టాప్ అనమాట. ఇది చాలా చాలా స్ట్రెచబుల్. ఇది నేను H&M లో తీసుకున్నాను, చూసారా? చాలా స్ట్రెచబుల్. ఇది బేజ్ కలర్ అనమాట. మీకు కెమెరాలోని లైట్ వైట్ కలర్, ఫేడెడ్ వైట్ కలర్ కనిపించవచ్చు, కానీ ఇది బేజ్ కలర్ అనమాట. అండ్ అసలు మెటీరియల్ ఎంత సాఫ్ట్ ఉందంటేను. సో దీని కింద మనం ఒక ఫ్లోరల్ స్కర్ట్ పేరప్ చేయబోతున్నాము. అది కూడా H&M లో తీసుకున్న స్కర్టే. యా, విత్ దిస్ బ్యూటిఫుల్ స్కర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా మిడిల్ అండ్ స్కర్టే అనమాట. నేను ఈ చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని ఫొటోస్ నేను స్క్రీన్ పైన పెడతాను. వీలైతే చిన్న షార్ట్స్ కూడా పెడతాను, నేను చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ కూడా పెడతాను ఈ డ్రెస్సెస్ వేసుకున్నవి. చూసినాక బ్యూటిఫుల్. ఇది దీనికి కూడా సైడ్ స్లిట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ స్ట్రైప్స్ డ్రెస్ అనమాట. రీసెంట్ వ్లాగ్స్ లోనే మీరు చూసుంటారు. ఐ బాట్ దిస్ డ్రెస్ ఫ్రమ్ నాంపల్లి. ఇది లాంగ్ లెంత్ డ్రెస్ అనమాట. ఇలా అడ్డం స్ట్రైప్స్ ఉంటుంది. ఇది పీచ్ కలర్, రెడ్ కలర్ కాదు. కెమెరాలో రెడ్ కలర్ కనిపిస్తుందేమో. ఇది పీచ్ కలర్ అనమాట. హారిజాంటల్ స్ట్రైప్స్ వచ్చింది. దీని సైడ్ స్లిట్ అవి ఏం లేదు. ఇట్స్ జస్ట్ స్లీవ్లెస్ డ్రెస్ అనమాట. నెక్స్ట్ వన్ ఈ ఫ్రాక్ అనమాట. ఇది షార్ట్ లెంత్ ఫ్రాక్. ఒక్క సైడ్ ఇలా ప్రింట్ వస్తుంది. మీరు ఇది ఆల్రెడీ నా వ్లాగ్స్ లో చూసుంటారు ఇది. సో ఇలాగా దీనికి సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి, చూసారు? ఓన్లీ వన్ సైడ్ ప్రింటే వస్తుంది ఇది ఇలా. అండ్ ఆల్సో ఇది ఏంటంటే పేర్ షేప్ బాడీ వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. నాది పేర్ షేప్ బాడీ, అందుకే యూజువల్లీ నేను ఏ లైన్ కానీ ఇలాంటి ఫిట్ కానీ ప్రిఫర్ చేస్తుంటాను. మీకు చూస్తేనే అర్థం అవుతుంది ఇది దీని స్ట్రక్చర్ ఎలా ఉందో ఈ డ్రెస్ది. ద నెక్స్ట్ వన్ ఇది ఒక కుర్తీ సెట్ అనమాట. దీని మీద పొమగ్రానైట్ ప్రింట్ అనేది వచ్చింది అండ్ లీవ్స్ ప్రింట్ కూడా వచ్చింది. ఇది చాలా లాంగ్ కుర్తా సెట్ అనమాట. కావాలంటే ఆల్టర్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్టర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు దీనికి. ప్యూర్ కాటన్, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. యూజువల్లీ ఐ ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ స్టైల్ అనమాట. అండ్ సమ్మర్స్ అంటే తెలిసిందే కదా ఎంత వేడిగా ఉంటుందో. సో ఇలాంటి ఒక కుర్తా సెట్ వేసుకుంటే అసలు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఏరీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ ఇచ్చారు. ఇలాగే పొమగ్రానైట్ ప్రింట్ అనమాట. నాకు ప్రింటెడ్ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లోరల్స్ అయినా కానీ, ఫ్రూట్స్ అయినా కానీ, యానిమల్ ప్రింటెడ్ అయినా కానీ నాకు చాలా ఇష్టం. అండ్ దీని కింద ప్యాంట్స్ ట్రౌజర్స్ కూడా ఇలానే ఇచ్చారు. చెప్పాను కదా కుర్తా సెట్ అని. ఇది సేమ్ ప్రింటెడ్ ఇలానే ఇచ్చారు. ఇది కొంచెం
లైట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ దీని కింద డార్క్ కలర్ ఇన్నర్స్ వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంకో లైట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక కోఆర్డ్ సెట్ అన్నమాట, ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింటెడ్. ఇది నేను జూడియోలో తీసుకున్నాను. ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఆల్సో ఇక్కడ ఇలాస్టిక్ ఇచ్చారు దీనికి. ప్యాంట్స్ కూడా సేమ్ కలర్ అండ్ సేమ్ ప్రింటే వస్తుంది దీనికి కూడా. అండ్ ఇదైతే ప్యూర్ కాటన్ కాదు, కొంచెం మిక్స్ ఉంది, కానీ చాలా బ్రీదబుల్ గా ఉంది మెటీరియల్ అయితే. దీని కింద ప్యాంట్స్ వచ్చి ఇలా ఉన్నాయన్నమాట, ట్రౌజర్స్ వచ్చి వెనకాతల ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ కేమో నార్మల్ బెల్ట్ స్టైల్, ఐ మీన్ స్కర్ట్ స్టైల్ ఇచ్చారనమాట. లూజ్ ప్యాంట్స్ ఇలాగా ప్యారలల్ ప్యాంట్స్ అంటారు కదా, సో అలాంటి స్టైల్ అన్నమాట ఇది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద వన్ ఐఎమ్ వేరింగ్. ఇది కూడా నేను ఇక్కడ లోకల్ మార్కెట్ లో తీసుకున్నాను. ఇది షార్ట్ లెంత్ ఫ్రాక్ అన్నమాట విత్ బుట్టా స్లీవ్స్. ఏమంటారు దీన్ని ఇంగ్లీష్ లోని, క్యాప్ స్లీవ్స్ అంటారా. సో ఇది బుట్టా స్లీవ్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగ బ్యాక్ టైఅప్ లో వచ్చింది అండ్ ఇక్కడ సైడ్ కి ఇలా ఇచ్చారనమాట. సో చాలా గాలి ఆడుతుంటే, ఇది కాటన్ కాదు కానీ అసలు ఎంత ఫ్రీగా బ్రీదబుల్ గా ఉంది ఇదైతేను. సో గైస్ చూసారు కదా, ఇదైతే నా సమ్మర్ అవుట్ఫిట్ కలెక్షన్ అన్నమాట. ఇందులో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ బీ హైడ్రేటెడ్ దిస్ సమ్మర్. ఊరికే ఎండలో తిరగకండి, ఏమైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి అండ్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. అండ్ ఆల్సో ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి, మంచిగా చలవ చేసే ఫుడ్సే తినండి. సో యా, హ్యాపీ సమ్మర్ టు ఎవ్రీవన్. ఆల్సో నా ఛానల్ కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ పటాస్ పిల్ల.